ఇది ఆల్టో విఎక్స్ఐ. ఓకేనా, 2015 మోడల్. ఇది 2015 మోడల్. 2015 మోడల్ విఎక్స్ఐ. 265 చెప్తున్నాం మనము. స్లైట్లీ నెగోషియబుల్ ఉంది. 2020 మోడల్ ఇది. ఓకే, మనం 3.7 చెప్తున్నాము. 60,000 కిలోమీటర్ తిరిగింది బండి. ఎక్స్చేంజ్ కార్స్ ఇవన్నీ. ఓకే, అంటే ఏదైతే కార్స్ ఉన్నాయో మా దగ్గర ప్యూర్లీ కస్టమర్ కొత్త కార్లు బై చేస్తే ఎక్స్చేంజ్ లో వచ్చిన కార్స్ ఇవన్నీ. దీని గురించి చెప్పనా? ఈ కార్ వచ్చేసి 2012 మోడల్, డిసెంబర్ ఎండింగ్ 4 లక్షలు చెప్తున్నాం, నెగోషియబుల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను బిఎన్ రెడ్డిలోని అనికా మోటార్ ప్రియోన్ కార్స్ అయితే వచ్చినా నేను ఇక్కడ. ఇది వచ్చేసి కార్ మేళ. ఎట్లా అంటే ఎక్స్చేంజ్ కార్లు ఉంటాయి కదా, ఎక్స్చేంజ్ కార్ మేళ ఇది. ఇక్కడ మనకైతే రేట్లు అయితే చాలా తక్కువనే అంటే నార్మల్గా అయితే ఉన్నాయి. మీకు ఒకవేళ నచ్చినట్టయితే ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసి చూడండి. నేనైతే వీడియోలో మొత్తం అయితే కవర్ చేస్తాను. ఓకేనా, మీకు నచ్చితేనే తీసుకోండి, లేదంటే లేదు. ఈ వీడియో చూసే ముందు అయితే ఒకసారి అయితే లైక్ చేయండి. ఛానల్ ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ఎక్స్చేంజ్ కార్ మేళ బిఎన్ రెడ్డి దగ్గర ఉంది. లొకేషన్ లో నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ఒకసారి అయితే ఫుల్ వీడియో మొత్తం అయితే చూడండి. ఓకే, పద్మావతి కన్వెన్షన్ హాల్ పక్కనే ఉంది. ఒకసారి అయితే వచ్చి మీరైతే చెక్ చేసుకోండి. మీకు నచ్చితేనే తీసుకోండి. ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు, ఓన్లీ ఇన్ఫర్మేషన్ వీడియో మాత్రమే. అన్న నమస్తే అన్న. అన్న, ఇది వచ్చేసి ఎట్లా మీ దగ్గర కార్ షోరూమ్? ఎందుకంటే నేను నార్మల్ గా సెకండ్ హ్యాండ్ కార్స్ ఎట్లా తీస్తున్నా అంటే, ఇప్పుడు ఒక అతను ఏం చేస్తాడంటే ఒక 10-20 కార్లు తెచ్చేసి సెకండ్ హ్యాండ్ కార్స్ అని పెట్టుకుంటాడు. అట్లా కాకుండా మీది ఏందో స్పెషల్ అని నేను ఏంది అసలు స్పెషల్ ఏంటి? మా కంపెనీ నేమ్ వచ్చేసి అనికా మోటార్స్ కార్ప్ అన్నా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఓకే, అది వచ్చేసి గ్రూప్ ఆఫ్ లక్ష్మీ గ్రూప్. ఓకే, లక్ష్మీ గ్రూప్ ఎక్స్చేంజ్ కార్స్ ఇవన్నీ. ఓకే, అంటే ఏదైతే కార్స్ ఉన్నాయో మా దగ్గర ప్యూర్లీ కస్టమర్ కొత్త కార్లు బై చేస్తే ఎక్స్చేంజ్ లో వచ్చిన కార్స్ ఇవన్నీ. ఓకే, 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 ఇవన్నీ కూడా మా వాలిడేటర్స్ ఉంటారు, అన్నా పర్ఫెక్ట్ వాలిడేటర్స్ ఉంటారు. ఓకే, అకార్డింగ్ టు 147 చెక్ లిస్ట్ ఉంటది మాది. ఓకే, చెక్ చేసుకున్నాక తీసుకున్న బండ్లన్నీ ఇవన్నీ. ఓకే, అంటే మీకు కస్టమర్లు వచ్చి కంపెనీలో ఎక్స్చేంజ్ చేసుకుని కొత్త ఇచ్చిన కార్స్ ఇవన్నీ. ఓకే, కొత్త కార్ తీసుకున్న తర్వాత పాత ఇచ్చేస్తారు కదా, అట్లాంటి కార్స్ మీరు తీసుకుంటారు. ఓకే, ఓకే, కార్స్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఓకే అన్న, మీ దగ్గర ఇప్పుడు సరే అట్లా కూడా ఇట్లా డ్యామేజ్ కార్లు అంటే మన యాక్సిడెంట్ వెహికల్స్ అట్లా ఏమైనా ఉంటాయి? డ్యామేజ్ మేజర్ యాక్సిడెంట్ పనులు మనం ఎంటర్టైన్ చేయం, తీసుకోము అసలు తీసుకో, కంపెనీ యాక్సెప్ట్ చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా. ఓకే, ఇది చెప్పనా, ఇది కార్ గురించి దీని గురించి చెప్పనా? ఈ కార్ వచ్చేసి 2012 మోడల్, డిసెంబర్ ఎండింగ్ బండి, 13 రిజిస్ట్రేషన్. ఓకే, స్విఫ్ట్ VDI బండి ఇది. ఓకే, వైట్ కలర్. అవునా, కలర్ వచ్చేసి అవునా, ప్రైస్ ఎంత ఉంది? 20,000 తిరిగింది కిలోమీటర్స్. ఓకే, ప్రైస్ వచ్చేసి మనం 4 లక్షలు చెప్తున్నాం, నెగోషియబుల్. ఓకే, తగ్గుతుంది. ఓకే, ఓకే, అంటే మీ దగ్గర ఈఎంఐ ఆప్షన్ ఏమైనా ఉందన్నా? ప్రస్తుతం ఈ మోడల్ కి వెళ్తే మీకు 2 years ఈఎంఐ రావచ్చు. ఓకే, అంటే ఓకే, ఓకే, మీరు ఒకవేళ ఎక్కడ నుంచి ఏ మోడల్ నుంచి ఇస్తారన్నా ఈఎంఐ? ఈఎంఐ వచ్చేసి 39 అబోవ్ బండికి మనకు లోన్ వస్తుంది. ఓకే, లోన్ అది ప్రైవేట్ లోన్ వస్తుందా గవర్నమెంట్? బ్యాంక్ చెప్తున్నా నేను. ఓకే, ఏదైనా. ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటన్ స్పోర్ట్స్. ఓకేనా, టాప్ లో సెకండ్ మోడల్. ఓకే, ఓకేనా. ఈ వెహికల్ కిలోమీటర్స్ వచ్చేసి 74,000 తిరిగింది. సింగిల్ ఓనర్ వెహికల్. ఓకే, మీకు ఈ వెహికల్ కి Hyundai నుంచి మళ్ళీ మీకు 1 year వారంటీ రావడం జరుగుతుంది. ఓకే, ఓకే, ఇది ఎంత మోడల్ ఎంత అన్నారు? 2017 మోడల్. 2017 ఎంతకు వస్తుంది అనేది? ఇది వచ్చేసి మనకు 475 చెప్తున్నాము. ఓకే, నెగోషియబుల్, తగ్గుతుంది. ఓకేనా, ఓకే, దీనికి లోన్ కూడా మనం చేపియొచ్చు. లోన్ కూడా వస్తుంది అన్న. మీరు ఇప్పుడు మీ దగ్గర వెహికల్స్ తీసుకుంటారు కదా, మన దగ్గర ఏమైనా సర్వీస్ ఉంటుంది తీసుకున్న కాడ నుంచి? తీసుకున్న తర్వాత మీకు ఇంజన్ గేర్ బాక్స్ కి 1 year వారంటీ ఇస్తారు. అవునా, డైరెక్ట్ Hyundai కంపెనీ నుంచి. ఓకే, మీకు 2 సర్వీసెస్ లేబర్ ఫీ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ తీసుకొని మనం ఎక్కడైనా తీసుకోవచ్చా Hyundai షోరూమ్ లో? ఎక్కడైనా అంటే మీకు ఎక్కడైతే మనం బ్రాంచెస్ ఉన్నాయో నియర్ బై ఉంటే మనం చేస్తాం. ఉదాహరణకు మాది వచ్చేసి మామనార్ డిస్ట్రిక్ట్, అక్కడ చేసుకోవచ్చా? ఇక్కడ తీసుకుని వెళ్ళి చేయించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మన దగ్గర ఏంటంటే కొద్దిగా మనం హెల్ప్ చేయాలి. ఓకే, 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 అర్థమైంది. ఓకేనా, అన్న, ఈ కార్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ VXI అన్న. అవునా, మనకు వచ్చేసి 84,000 తిరిగింది. ఓకే, సింగిల్ ఓనర్ వెహికల్. ఓకేనా, ఎంతకు వస్తుంది ఇది? ఇది వచ్చేసి 4,35,000 చెప్తున్నాము. అవునా, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఓకే, ఇది ఎంత మోడల్ ఎంత అన్నారు? 14 మోడల్, 2014. ఓకే, కండిషన్ అయితే ఓకేనా? బండి అంతా ఓకే, నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఓకేనా, ఓకేనా, ఓకే అన్న. ఈ కార్ చెప్పనా అన్న? ఈ కార్ వచ్చేసి గ్రాండ్ ఐటన్ స్పోర్ట్స్ అన్న. ఓకేనా, ఎంత? టాప్ సెకండ్ మోడల్, 74,000 తిరిగింది. ఓకే, సింగిల్ ఓనర్. ఓకే, ఈ వెహికల్ కి వచ్చేసి మనకు 1 year వారంటీ వస్తుంది ఇంజన్ గేర్ బాక్స్ కి. ఓకే, ఇది ఎంతకు వస్తుంది అన్నారు? ఇది వచ్చేసి మనకు 4,85,000 చెప్తున్నాము. 4,85,000 నెగోషియబుల్ ఉంటుంది. ఓకే, వచ్చినా మనకు తగ్గుతుంది, ఇంకా తగ్గుతుంది ఒకవేళ చూసుకుంటే. ఓకే, అంటే మీ దగ్గర ప్రతి కార్ వచ్చేసి ఎక్స్చేంజబుల్
అంటే ఉండే షోరూమ్ నుంచి తీసుకురా ఎక్స్చేంజ్ వచ్చిన కార్లు ఇవన్నీ. ఓకే ఓకే ఓకే. అంటే మీరు కంపెనీ త్రూ కదా? కంపెనీ త్రూ ఇవన్నీ ఎక్స్చేంజ్ కార్స్ ఇవన్నీ. ఓకే. నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ ఉంటాయి. ఓకే. రీడింగ్ కూడా జెన్యూన్ గా ఉంటది అన్న. ఇది మోడల్ అన్న? అన్న ఈ మోడల్ వచ్చి వెన్యూ SX Plus 2020 మోడల్. ఓకేనా? ఆటోమేటిక్ పెట్రోల్ అన్న. విత్ టాప్ మోడల్ అన్న ఇది. ఓకే. దీంట్లో సన్ రూఫ్ ఉంటది, పుష్ బటన్ ఉంటది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. టాప్ అండ్ మోడల్. ఎంత వస్తుంది అన్నది? ఇది వచ్చేసి మనకు 9.2 చెప్తున్నాము. ఓకే. దీనికి కూడా 1 year వారంటీ వస్తుంది మనకు. ఓకే. అంటే 9 పాయింట్ అంటే 9 లక్షలు చెప్తారు ఉదాహరణకి. ఇది దీని షోరూమ్ ప్రైస్ ఎంత ఉంది? ఇది షోరూమ్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు 15 lakhs వరకు ఉంటది. ఒక 15 లక్షలు 16 lakhs వరకు ఉంటది. ఓకే ఓకే. అన్న ఈ మోడల్ వచ్చేసి i20 స్పోర్ట్స్ ఇది. ఓకేనా? ఇది కూడా టాప్ సెకండ్ మోడల్ డీజిల్ వర్షన్ ఇది. ఓకేనా? ఇది 1.5 ఇంజన్ అన్న డీజిల్ వర్షన్ 49,000 తిరిగింది. ఓకే. సింగిల్ ఓనర్ బండి అన్న. ఎంత వస్తుంది ఇది? ఇది వచ్చేసి 2021 మోడల్. 2021 మోడల్. ఎంత? మనం 8,85,000 చెప్తున్నాం అన్న, నెగోషియబుల్ ఇది. ఓకే. ఇది షోరూమ్ ప్రైస్ ఎంత? ఇది అప్పట్లో కొత్త బండి వచ్చేసి 14,80,000 ఉండే. ఓకే ఓకే ఓకే. 14,80,000 ఉండే. ఓకేనా? డీజిల్ వర్షన్. ఓకే. డీజిల్ వర్షన్ వెహికల్స్ రావట్లేదు అన్న, చాలా రేర్ గా దొరుకుతున్నాయి డీజిల్ వెహికల్స్. ఓకేనా? ఇది మీరు ఇప్పుడు కొనుక్కోవడానికి ప్రతి దానికి సర్వీసింగ్ అయితే ఎవ్రీ బండికి వారంటీ, హుండాయ్ బండికి వారంటీ వస్తుంది. ఓకేనా? 1 year వారంటీ వస్తుంది. ఓకేనా? విత్ 2 సర్వీసెస్ ఫ్రీ వస్తాయి, లేబర్ ఫ్రీ. ఓకే. అన్న మీ దగ్గర ఇప్పుడు ఇన్ని కార్లు ఉన్నాయి కదా, ఇన్ని కార్లు ఓన్లీ ఉండేనా లేకపోతే ఏమన్నా టాటా అట్లనే ఏమన్నా? మన దగ్గర అన్ని వెహికల్స్ ఎక్స్చేంజ్ వస్తాయి. ఓకే. ఏదైనా తీసుకుంటే వెహికల్ మనకి ఎక్స్చేంజ్ వస్తుంది. ఓకే. మన వాల్యుయేటర్లు 147 చెక్ లిస్ట్ ప్రకారం చెక్ చేసుకొని తీసుకుంటారు. ఓకే. అంటే మీకు ఉండే కాదు, ఏ కంపెనీ అయినా తీసుకుంటారు. ఎందుకంటే మనం ఉండే కార్ కొంటారు కాబట్టి మనం ఎక్స్చేంజ్ తీసుకుంటాం చెక్ చేసుకొని. ఓకే. అంటే అన్నది ఇది ఆల్టో VXi అన్న 2020 మోడల్ ఇది. ఓకే. మనం 3.7 చెప్తున్నాము. 60,000 కిలోమీటర్ తిరిగింది బండి. ఓకే. ఇది ఎంత? 2020 మోడల్. 2020 మోడల్. ఓకే. ఎంత వస్తుంది ఇది? VXi ఇది ప్రైస్ వచ్చేసి 3,70,000 చెప్తున్నాం. స్లైట్లీ నెగోషియబుల్. ఓకే. ఇప్పటివరకు ఎంత తిరిగింది అన్నది? ఇది 60,000 కిలోమీటర్ తిరిగింది. 60,000 కిలోమీటర్లు తిరిగింది. అమౌంట్ ఎంత? 370. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది, ఇంకా తగ్గుతుంది ఏమన్నా? తగ్గుతుంది. ఓకే. ఇందులో ఏమన్నా CNG ఉందన్నా? దీంట్లో CNG అనేది లేదు, ఓన్లీ పెట్రోల్ వెహికల్ ఇది. ఓకే. అంటే మనకు లోన్ అంటే లోన్ కూడా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది కూడా ఆల్టో అన్న? ఇది ఆల్టో VXi. ఓకేనా? 2015 మోడల్ ఇది. 2015 మోడల్. 2015 మోడల్ VXi అన్నా. ఇది ఎంత వస్తుందన్నా? ఇది వచ్చేసి 265 చెప్తున్నాం మనము. స్లైట్లీ నెగోషియబుల్ ఉంది. ఇది కూడా 65,000 సుమారు విరిగింది. 65,000 తిరిగింది ఇప్పటికి. కండిషన్ ఓకేనా అనేది? కండిషన్ నాన్ యాక్సిడెంట్ వెహికల్, జెన్యూన్ వెహికల్, సింగిల్ ఓనర్ వెహికల్. ఓకే. ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇలాంటి దీనికి కూడా లోన్ అంటే లోన్ చేయించవచ్చు. ఓకే. డాక్యుమెంట్స్ అన్ని మన దగ్గర ఉంటాయి. ఓకే. డైరెక్ట్ మనకు ట్రాన్స్ఫర్ కూడా మనమే కస్టమర్ చేపించి ఇస్తాం. ఓకే. ఓకే. ఓన్లీ కస్టమర్ వచ్చి ఫోటో దిగాలి RTO లో అంతే. ఓకే. అంటే రిజిస్ట్రేషన్ ఒకవేళ కొన్నాను మీరు సరే మనమే చేపించి ఇస్తాం. దాని చార్జెస్ ఉంటే ఆ చార్జెస్ పే చేయాల్సి వస్తుంది. ఓకే. అర్థమైంది. కార్ వచ్చేసి బెలినో ఆల్ఫా అన్న ఆటోమేటిక్ పెట్రోల్ వెహికల్ ఇది. ఓకే. దీంట్లో పుష్ బటన్ ఉంటుంది, ఇన్బిల్ట్ టచ్ ఉంటుంది. ఓకే. రైట్. ఇది మనకు 40,000 చిల్లర తిరిగింది బండి. 5.7 అలా చెప్తున్నాము. ఓకే. నెగోషియబుల్ గా ఉంటుంది. ఓకే. మోడల్ ఎంత అన్నారు? 2017 మోడల్. 2017 మోడల్ ఆల్ఫా, బెలినో ఆల్ఫా. ఓకేనా? ఓకే. ఒకవేళ షోరూమ్ ఇది వచ్చేసి వ్యాగనర్ LXi డియో అన్న. ఓకేనా? డియో అంటే మీకు LPG కంపెనీ ఫిటెడ్ LPG తో ఉంటుంది మీకు అన్న. బండి వచ్చేసి 60,000 చిల్లర తిరిగింది. మీకు సింగిల్ ఓనర్ బండి. 2012 మోడల్, 13 రిజిస్ట్రేషన్ ఇది. 13 రిజిస్ట్రేషన్. దీనికి కావాలంటే ఒక 1 year 1.5 year లోన్ వస్తుంది. ఇప్పుడు చేయొచ్చు. ఓకే. ఇది LXi డియో ఎంత వస్తుంది అనేది? ఇది వచ్చేసి మనకు 2.85 చెప్తున్నాము. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది, తగ్గుతుంది ఇంకా. రైట్. ఓకే. దీని మీద మనకు EMI ఆప్షన్ అయితే ఉంటుంది. ఉంటుంది. కస్టమర్ ఒక 50,000 కట్టి EMI పెట్టుకోవచ్చా? తీసుకోవచ్చు. అంటే తీసుకోవచ్చు. సివిల్ బాగుంటే కస్టమర్ క్రైటీరియా బట్టి లోన్ ఎంత వస్తుందో దాన్ని బట్టి EMI ఉంటుంది, చేయొచ్చు. ఎంత ఉంటుందని ఒకవేళ మీ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 75 పైసలు పడుతుంది. 75 పైసలు వస్తుంది. ఓకే. సూపర్, బాగుంది. అది ఎందుకు అంటే కంపెనీ నుంచి తీసుకుంటున్నారు కాబట్టి ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే. చూస్తున్నా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎట్లా అంటే మీకు ఉదాహరణకి ఇది 2,50,000 ఉంది అనుకున్నాము. ఒకవేళ మీ దగ్గర 50,000 ఉంటే కట్టేసుకొని తీసుకోవచ్చు, 40,000 ఉన్నా కట్టేసుకొని తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు గమనించాలి, మీ సివిల్ బేస్ ఎంత ఉంది. ఉదాహరణకు 730, 750, 760 అది ఎంత క్యాప్చర్ చేసుకుంటే అంత దాన్ని బట్టి వీళ్ళు లోన్ ఇస్తారు. ఒకటేనా? ఇంకొకటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎక్కువ అయితే నేను ఇక్కడైతే మనకు ఒకవేళ 75% ఉంది, అంటే 75 పైసలు. ఒకసారి చూడండి, మీకు నచ్చితే. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని దాంట్ల మీద అయితే EMI ఆప్షన్ అయితే ఉంది. ఓకేనా? ఇది గమనించాలి. ఓకే. ఇంకోటి నేను చేసే ప్రతి వీడియో మీరు గమనించేది ఏంటంటే నేను ఏదైనా కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా తప్ప ఇందులో ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు. ఓకేనా? ఇప్పుడు నేను కరెక్ట్ ఓనర్ల మంగళ మీకు చెప్తున్నాను. మీకు నచ్చితేనే ఇది నేను లొకేషన్ పెడతాను. ఈ కార్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ నియోస్
అనా మోడల్ ఎంత ఉందన్న? ఇది గ్రాండ్ ఐటమ్ తర్వాత అప్గ్రేడ్ మోడల్ ఇది. ఓకే ఓకే. ఇది 22 మోడల్, ఇది 2022 మోడల్, సింగిల్ ఓనర్ బండి అన్న. ఇది మనకు 63,000 తిరిగింది అన్న కిలోమీటర్లు. ఓకేనా. సింగిల్ ఓనర్ బండి అన్న. దీనికి కూడా లోన్ అంటే లోన్ ప్రొవైడ్ చేస్తాము. ఓకే. దీనికి హుండై బండి కాబట్టి దీనికి 1 year వారంటీ ప్రొవైడ్ చేస్తాం. ఓకే. ఇది ఎంత ఉందన్న ప్రైస్ ఎంత వస్తుంది? ఇది వచ్చేసి మనం 6.5 చెప్తున్నాము, నెగోషియబుల్. ఓకే 6.5. ఓకే. ఇది వచ్చేసి స్విఫ్ట్ కార్ VDI అన్న 1,20,000 తిరిగింది అన్న. సింగిల్ ఓనర్ బండి అన్న ఇది ఎంత వస్తుంది? ఇది వచ్చేసి మనకు వచ్చేసి 4 లక్షలు చెప్తున్నాము, నెగోషియబుల్ ఉంటుంది. ఇది తగ్గుతుంది స్లైట్. ఇది మోడల్ ఎంత అన్నారు? 2012 ఎండింగ్ బండి, 13 రిజిస్ట్రేషన్. ఓకేనా. ఈ కార్ వచ్చేసి గ్రాండ్ ఐటమ్ స్పోర్ట్స్ అన్న. ఓకేనా. 74,000 తిరిగింది, సింగిల్ ఓనర్ బండి. ఓకేనా. దీనికి వారంటీ వస్తుంది 1 year, ఇంజన్ గేర్ బాక్స్ కి వారంటీ వస్తుంది. ఓకే. ఓకేనా. సర్వీస్ ఫుల్ సర్వీస్ అయ్యి ఉంది. ఓకే. మీరు జనరల్ గా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీ దగ్గర అంటే నార్మల్ గా ఇట్లా పోయేతను వచ్చి అట్లా అమ్మడం, మీరు అట్లా తీసుకోవడం కానీ అట్లా ఉండదు? అలాంటివి ఉండదండి, మాకు వచ్చేటి కేవలం ఎక్స్చేంజ్ లో వస్తాయి. ఓకే. కంపెనీ ఎక్స్చేంజ్ నుంచి మీరు హుండై నుంచి ఎక్స్చేంజ్ లో వస్తాయి. ఓకే ఓకే. ఈ వెహికల్స్ అని ఓకే. మా వాల్యుయేటర్స్ ఉంటారు, చెక్ లిస్ట్ ఉంటుంది, లేకపోతే లేదు. ఓకే అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఇది ఎట్లా అంటే వీళ్ళది ఇప్పుడు ఉదాహరణకు ఉండే షోరూమ్ ఉంది కదా, వాళ్ళు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న పాత కార్లు తీసుకురండి, కొత్త కార్లు తీసుకొని వెళ్ళండి అంటే దీనికి ఎంత పడుతుందో తీసేసి ఆ కొత్త కార్ల అమౌంట్ మిగతా అమౌంట్ వేసేసి వాళ్ళు తీసుకుంటారు అన్నట్టు. మనం కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ చూస్తాం కదా, ఇది కంపెనీ త్రూ వీళ్ళకి ఎక్స్చేంజ్ వస్తుంది అన్నట్టు. అలాగే వీళ్ళు తీసుకుంటారు. ఇందులో మనకి ఈఎంఐ ఆప్షన్ ఉంది మనకి, ఒకవేళ మీరు ఈఎంఐలు కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ వచ్చేసి ఫస్ట్ ఓనర్ బండ్లే ఉంటాయి మనకి. ఏదో ఇప్పుడు నేను నిన్న మన ఉదాహరణకి ఇక్కడ నన్ను పెట్టినవి ఉన్నాయి కదా, ఇది వచ్చేసి కంపెనీ త్రూ వాళ్ళు ఏమో కొన్ని బండ్లు కొనుక్కొని వచ్చి పెడతాను అన్నట్టు. అన్న ఈ కార్ వచ్చేసి క్రీటా E+ మోడల్ అన్న. ఓకేనా. ఇట్స్ బేసిక్ వర్షన్. ఓకే. మీకు 1,22,000 తిరిగింది అన్న. పెట్రోల్ వెహికల్ అన్న ఇది. దీని ప్రైస్ వచ్చేసరికి మనకు 9.2 చెప్తున్నాం. ఓకే. తక్కువ బడ్జెట్ లో క్రీటా వచ్చేస్తుంది. ఓకే. ఇది ఎంత మోడల్ ఎంత అన్నారు? 2021 మోడల్. 2021 మోడల్. ఎంత అన్నారు? 9,20,000 చెప్తున్నాం. ఓకే. దీని షోరూమ్ ప్రైస్ ఎంత ఉందన్నా? దీని షోరూమ్ ప్రైస్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 12-13 వరకు ఉంటుంది. 12-13 వరకు ఉంటుంది. ఓకేనా ఓకేనా. చెప్పనా అన్న ఈ కార్ వచ్చేసి మారుతి ఇగ్నిస్ అన్న ఇది. ఓకే. ఆటోమేటిక్ వెహికల్ డెల్టా. ఓకేనా. ఇగ్నిస్ డెల్టా మోడల్ ఇది. ఓకేనా. ఓకేనా. పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ ఇది. ఎంత తిరిగింది అనేది? 65,000 తిరిగింది ఇది. ఎంత దీని కాస్ట్ ఎంత చెప్తారా అన్న? దీని కాస్ట్ వచ్చేసి 4,70,000 చెప్తున్నాం అన్న. ఓకే. అంటే నెగోషియబుల్ ఉంటుంది. కండిషన్ ఓకేనా? కండిషన్ ఎక్సలెంట్ కండిషన్. ఈ కార్ చెప్పనేది అన్న ఈ కార్ వచ్చేసి గ్రాండ్ ఐటమ్ నియోస్ అన్న. అవునా. ఆటోమేటిక్ వర్షన్ ఇది అన్న. మనకు 65,000 తిరిగింది. ఓకే. సింగిల్ ఓనర్ వెహికల్ అన్న. మనం 6.25 చెప్తున్నాం అన్న. 6.25. ఓకే. నెగోషియబుల్ ఇది కూడా. మోడల్ ఎంత ఇది? ఇది వచ్చేసి 2020 మోడల్. షోరూమ్ ప్రైస్ ఎంత? షోరూమ్ మీకు సుమారుగా 9 లక్షల వరకు ఉంటుంది. 9 లక్షల దాకా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే వీడియో చూసారు కదా, వీడియో నచ్చింది కదా మీకు. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఒకసారి అయితే ఈ బిఎన్రెడ్డి విజిట్ అయితే చేయండి. అనికా మోటార్స్ ఉంది కదా, నేను లొకేషన్ కూడా పెడతాను. ఇవే పద్మావతి కన్వెన్షనల్ కి పక్కనే. ఓకేనా. మీకు నచ్చితేనే తీసుకోండి. ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో మాత్రమే. ఓకేనా. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఓకేనా.